సో చాలామంది వచ్చేసి సార్ 6+6 అనేది ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఓకే. సో మీరు జాబ్ స్కామ్స్ అంటున్నారు. లేకపోతే ఇవి స్కామ్స్ అంటున్నారు. 6+6 కూడా చాలామంది స్కామ్స్ అంటున్నారు కదా! చాలామంది స్టూడెంట్స్ ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ లేకుండా వచ్చేస్తున్నారు ఇండియాకి అని అడుగుతున్నారు. ఓకే. సో అది కూడా కరెక్టే బ్రదర్. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది సూట్ అవుతుందా లేదా అని. ఓకే. సో మాకు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో నేను ఒకటికి 10 సార్లు చెక్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ మీకు సూట్ అవుతాయా? లేవా అని. ఓకే. మీ దగ్గర ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండి ఓకే. సో తర్వాత మీకు ఒక గ్రేట్ క్లారిటీ ఉండి, ఒక కెపాసిటీతో వస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ అనేది మీకు సూట్ అవుతాయి. సో ర్యాండమ్‌గా మీరు 5,00,000, 6,00,000 ఒక ఏజెంట్‌కి ఇచ్చి ఒక జాబ్ తెచ్చుకోవడం కంటే 6+6 అనేది 100 టైమ్స్ బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే 6 నెలల్లో ఫస్ట్ మీరు వర్కింగ్ కల్చర్ గురించి తెలుసుకుంటారు. తర్వాత ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకుంటారు. పార్ట్ టైమ్‌కెళ్తారు. అక్కడ ఉండే పార్ట్ టైమ్‌కెళ్ళినప్పుడు ఆ మేనేజర్స్‌తో కాంటాక్ట్ అయ్యి అక్కడ ఒక ఆపర్చునిటీస్ ఉంటే అప్లై చేస్తారు. ఓకే. కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండానే చాలా మంది స్టూడెంట్స్ ఫుల్ టైమ్ తెచ్చుకున్న సందర్భాలు ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. మా స్టెప్ టు సింగపూర్ సంగతి నుంచి. ఓకే. సో తర్వాత ఒకవేళ మీకు పార్ట్ టైం ద్వారా మీకు ఫుల్ టైమ్ జాబ్ రాకపోయినా సరే ఆ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది కాలేజ్ ప్రొవైడ్ చేస్తది. అది కాలేజ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ 6 మంత్స్ లో మీరు ఎలా వర్క్ చేస్తారు? ఓకే. మీ కేపబిలిటీస్, మీ స్కిల్, మీ బిహేవియర్, మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ బేస్ చేసుకొని మీకు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంటర్న్‌షిప్ కూడా ఫ్రీ కాదు. ఖచ్చితంగా మీకు సాలరీ అనేది పే చేస్తారు. 1,200 to 1,500 సింగపూర్ డాలర్స్ అనేది పే చేస్తారు. అంటే మన ఇండియా డబ్బులు ₹1,00,000 పైనే. పని నేర్పిస్తారు. ఆ పని నేర్పించేటప్పుడు మీకు మనీ కూడా పే చేస్తారు. అది ఎలా యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారనేది మీ కేపబిలిటీని బేస్ చేసుకొని ఉంటది. ఓకే. నేనేం చెప్తున్నానంటే ఒక ఏజెంట్‌ని నమ్మి సింగపూర్‌కి వచ్చేటి కంటే మిమ్మల్ని మీరు నమ్మి, మీ కేపబిలిటీస్ నమ్మి ఒక ప్రాపర్ అఫీషియల్ వేని చూజ్ చేసుకొని వస్తే చాలా బెటర్ అని చెప్తున్నాను. ఓకే. యెస్ చాలా మంది ఉన్నారు. 100 మంది స్టూడెంట్స్ వస్తే ఖచ్చితంగా 70 మంది స్టూడెంట్స్ ఎనక్కెళ్ళిపోతున్నారు ఇండియాకి. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ప్రాపర్ స్కిల్స్ లేవు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఆ కెపాసిటీ లేదు. ఫస్ట్ టైమ్ వస్తున్నారు. ఒకసారిగా ఆ రియాలిటీ చూడగానే వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు. సో హోమ్ సిక్ అయిపోతున్నారు. కంప్లైంట్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న పీపుల్‌ని ఎటువంటి కంపెనీ హైర్ చేసుకోదు. కంపెనీకి కావాల్సింది ఒక క్వాలిటీ, టాలెంటెడ్, స్కిల్‌ఫుల్ పర్సన్. ఎవరైతే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని అడాప్ట్ చేసుకొని, కల్చర్‌ని అడాప్ట్ చేసుకొని వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. అబ్రాడ్ అనగానే వాళ్ళు ఏదో 5 గంటల పని ఉంటది. 5 గంటలు సరదాగా గడిపేస్తారు. ఇగ చాలా హ్యాపీగా ఉంటది అనుకోని వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ రియాలిటీ ఏంటంటే ఒక లక్షల్లో మీకు సాలరీ పే చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ రియాలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. అది అర్థం చేసుకొని మీరు సింగపూర్‌కి వస్తే ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది ఉంటది. అబ్రాడ్ అనగానే లక్షల్లో సాలరీస్ ఉంటాయి. లైఫ్ అనేది చాలా స్టైలిష్‌గా ఉంటది. సోషల్ మీడియాలో చూసి మీరు ట్రాప్‌లో పడిపోతే అది మీ మిస్టేక్. ఓకే. సో అలా ఉండదు. ఓకే. ఆ పర్టిక్యులర్ జాబ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ అయ్యి ఒక 5-10 సంవత్సరాలు పని చేస్తే దాని తర్వాత మీరు అనుకున్నట్టు ఉంటది. ఓకే. సో బిగినింగ్‌లో కష్టపడకపోతే ఖచ్చితంగా కష్టమే. థాంక్ యూ.